పద్యం చెప్తున్నాను. పరభూమికి జనుచో దస్తరులకు నగపడదు బిరేకుగా తెచ్చుటనెవ్వరినైనా హితుల చేయను. ధరలో మరి విద్య భోల ధనములు గలవే. నా పేరు జి హర్షిత. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను భావం చెబుతున్నాను. వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకు ఉపయోగపడుతుంది. విద్యాధనం దొంగలకు కనపడదు. పైగా అది భారం కూడా కాదు. ఎక్కడనైనా ఎవరినైనా మనకు హితులను చేస్తుంది. అందువల్ల విద్యకు సమానమైన ధనం మరేమీ లేదు. ధనం ఉంటే దొంగలు ఎత్తుకుపోతారు, బంగారం ఉంటే కూడా అందులో 1,00,000, 2 లక్షలు పలుకుతుంది, దొంగలు ఎత్తుకుపోతారు. కానీ విద్య అనే ధనం మన దగ్గర ఉందనుకోండి, దాన్ని తీసుకెళ్తే ఎవరితో వలసే కాదు. ఎందుకంటే అది విద్య మనతో ఉంటుంది కదా. మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రాంతానికి వెళ్ళినా కొత్త వాళ్ళని కూడా మన స్నేహితులు చేస్తుంది. అంటే స్నేహితులుగా మళ్ళీ ఆ చదువు అనేది ఉంటే చేస్తుంది, దగ్గర వాళ్ళని చేస్తుంది. చదువుకోలేదనుకో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మనకు తెలియదు, మనం ఏం మాట్లాడుతున్నామో వాళ్ళకి తెలియదు. కనుక విద్య అనే ధనం ఎప్పుడు మనతో ఉంచుకోవాలి.